విశ్వగురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. మరి ఈ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మరి నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన సుధాకర్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి ఈ రోజు మనము సీతాయనంలోంచి మిథులలో మీనాక్షి జీవితం గురించి కొంచెం తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. నేను మరి పుస్తకంలో ఉన్నదాన్ని మీకు స్వాధ్యాయం చేసి వినిపిస్తాను మాస్టర్స్. ఇక్కడ మీనాక్షి మిథుల మాస్టర్స్ ఇక్కడ మిథుల అంటే విదేహ రాజ్యం అని ఇక్కడ మనకి పుస్తకంలో చెప్పబడుతుంది. అంటే భారతదేశంలో మిథులలో బాల్యం ఎవరిది అంటే మీనాక్షిది. ఇక్కడ ఏమంటుంది మీనాక్షి అంటే, నేను మిథుల అనబడే మిథుల అని పిలువబడే ప్రాచీన విదేహ రాజ్యంలో పేద బ్రాహ్మణ పూజారి కుటుంబంలో జన్మించాను అంటుంది. అంటే ఆ మీనాక్షి ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిందా అని చెప్తుంది మాస్టర్స్. అంటే అనేక అంటే ఆ మీనాక్షి మళ్ళీ ఏమంటుందంటే, ఆ పేద బ్రాహ్మణ అంటే వాళ్ళకు కొన్ని జన్మల నుంచి కొంత దురదృష్టం ఉంది అని వాళ్ళు కొంచెం నమ్మకంతో ఉన్నారన్నట్టు. అంటే అనేక తరాలకు ముందటి నుంచే వాళ్ళకు దురదృష్టం అనేది వెంటాడుతుంది మమ్మల్ని అని ఇక్కడ మీనాక్షి చెప్తుంది అన్నట్టు మనకు. ఎలా అంటే జనక మహారాజు అంటే ఇప్పుడు ఈ మిథుల రాజ్యానికి రాజు ఎవరంటే జనక మహారాజు. మరి ఆ కుటుంబంలో ఈ మీనాక్షి వాళ్ళ తండ్రి వాళ్ళందరూ ఎలా అంటే పరిచారకులుగా ఉండేవారు అన్నట్టు. మరి అలా ఈ తరాల నుండి మరి మమ్మల్ని ఇలా దురదృష్టం వెంటాడుతుంది అని మీనాక్షి చెప్తుంది మాస్టర్స్. ఇక్కడ ఏంటి అంటే ఈ మీనాక్షి కుటుంబంలో అంటే ఎవరు మీనాక్షికి తల్లి లేదు. అంటే చిన్నప్పుడే తల్లి చనిపోవడం. ఏంటి ఆమె జీవితం అంటే తండ్రి ఒక ఆమెనే అంటే తల్లి ప్రేమ తెలియదు. ఇంకెవరి ప్రేమ కూడా ఆ మీనాక్షికి తెలియదు అన్నట్టు. అంటే తండ్రి మీనాక్షి మాత్రమే వారి కుటుంబంలో వారిద్దరే ఉండేవాళ్ళు మాస్టర్స్. మరి అలా ఆమె ఎలా అంటే తల్లి లేక ఏంటి అంటే ఎప్పుడు భయంగానే అలా తండ్రితోని మాట్లాడాలన్న భయమే, దీనికైనా భయంతోనే పెరిగిందట మాస్టర్స్. మరి ఇలా చేసినప్పుడు ఇక్కడ ఏమంటుంది అంటే మీనాక్షి, ఈ ఎన్నో తరాల నుంచి దురదృష్టం మమ్మల్ని వెంటాడింది. అంటే ఆ దురదృష్టం అంటే ఆమెకి ఇంకా పూర్తిగా తెలియదు ఎవరికి మీనాక్షికి. ఎలా అంటే ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోతది. అంటే తల్లి ప్రేమ తెలవదు. మరి వేరే కుటుంబం వాళ్ళు కూడా ఎవరు లేరంట. ఒక తండ్రి ఆమెనే. అంటే వాళ్ళిద్దరే ఆహ్, వాళ్ళ కుటుంబంలో అంతే. ఇగ వేరే ప్రపంచం తెలది ఆమెకు. ఆ మిథుల అంటే ఆ మిథులలో ఆ రాజ్యంలో ఉండే రాజు, తండ్రి ఆమె తప్పించి ఇంకా ఆమెకు ప్రపంచమే తెలవదట మాస్టర్స్. మరి అలా ఆమె జీవితం కొనసాగుతుంది. మరి ఇక్కడ ఈ మిథుల రాజ్యంలో అంటే ఆ రాజ్యంలో ఎలా అంటే మహారాజు పేరు ఏంటంటే హసన రోమ జనక. ఆ తర్వాత ప్రసిద్ధి పొందిన మహారాజు పేరేంటంటే శిరధ్వజ జనక. అంటే వారి పేర్లన్నట్టు. అంటే వారి పరివారంలో పరిచారకునిగా ఉండేవాడు ఎవరు? మీనాక్షి తండ్రి. అంటే వీళ్ళ ఇప్పుడేంటి అంటే ఈ హసన రోమ జనక మళ్ళీ అంటే ప్రసిద్ధి పొందిందంటే కొంచెం శిరధ్వజ జనక అంటే వీళ్ళ పరివారంలో అంటే వాళ్ళ హయాంలో అన్నట్టు. అలా ఆ పరిచారకులుగా ఎవరంటే ఈ తండ్రి ఉండేవాడట. మీనాక్షి వాళ్ళ తండ్రి. మరి ఆయన తండ్రి తాత కూడా వారి పరివారంలోనే అలాగా ఉండేవారట. ఎవరు? మీనాక్షి వాళ్ళ తాత కూడా అట్లనే ఉండేవారట. మరి అలా ఎప్పుడు వాళ్ళ ఈ మహారాజులకు వాళ్ళు పరిచారకులుగా అలా ఉండేవారట. అయితే అందులో మా తండ్రి దగ్గర అంటే ఇప్పుడు ఈ మీనాక్షి వాళ్ళ తండ్రి ఈ రాజప్రసాదంలో అంటే మా కుటుంబానికి ఒకానొక గౌరవ
నియమైన స్థానం ఉండి మిగిలింది అంటే ఇక్కడ ఆ స్థానం నుండి అంటే ఇప్పుడు ఈళ్ళ మీనాక్షి తండ్రి ఉన్నాడు గదా! అలా అంటే మిగిలిన వాళ్ళకంటే ఈయన స్థానము అంటే ఒక ఉన్నతంగా ఉండేది అన్నట్టు. ఎవరిది? మీనాక్షి వాళ్ళ తండ్రిది. మరెక్కడ అలా ఎలా అంటే సహాయకుల నుండి అంటే పరిచారకుల సహాయకుల నుండి ఎలా అంటే ఇక్కడ గౌరవ పరంగా అధికంగా పొందేవాళ్ళము అంటుండు. అంటే ఇప్పుడు అక్కడ పనిచేసేటోళ్ళు రాజప్రస్థావంలో పనిచేసే వాళ్ళందరికంటే ఈళ్ళకి కొంచెం గౌరవంగా ఈళ్ళు కొంచెము ఇట్లా ఉండేవారని ఇక్కడ మీనాక్షి చెప్తుంది మాస్టర్. అంటే ఇక్కడ ఏమంటుందంటే, నా తండ్రి మనసు మీనాక్షి తండ్రి మనసు మొత్తం, తన మనసు, శరీరం మొత్తము ఆ మహారాజుకే అంకితం చేసినట్టు ఉండేవారు అని చెప్తుంది. అంటే మొత్తం ఎలా అంటే తన భావన మొత్తం మహారాజుకు అంటే తన శరీరము, మనసు మొత్తం ఆ మహారాజుకు అర్పించిన విధంగా తను పనులు చేసేవారట మాస్టర్స్. అంటే అంత వినయంగా అంటే అంత ప్రేమతో అలా మహారాజుకు సేవలు చేస్తూ ఉండేవారని ఇక్కడ మనకు మీనాక్షి చెప్తుంది. అంటే ఎలా అంటే తన మనస్సు, శరీరం మొత్తం పూర్తిగా అంటుంది. అంటే అతను ఇగ ఆ మహారాజులోనే లీనమైనట్టు ఏ పనైనా అంత ప్రేమగా అలా చేసేవాడట. అంటే ఆ కుటుంబానికే మరి ఎలా అంటే, ఆ కుటుంబానికే నేను అంకితం అన్న భావనలాగా ఉండేవాడట మీనాక్షి వాళ్ళ తండ్రి. మరి అలా ఎప్పుడు హ్మ్. మీనాక్షి ఇలా చూస్తుండేదట. మరట్లా చూసినప్పుడు మీనాక్షికి ఏమనిపించునట, ఎందుకిలా చేస్తుండు నా తండ్రి అనిపించునట. అంటే నా బాల్యంలో అంటే ఆమె చిన్నప్పటి నుంచి చూస్తుంది గదా! తల్లి లేదు ఇంటిలో ఉందామంటే. మరెలా అంటే ఇప్పుడు తండ్రి వెళ్ళినప్పుడు ఆ చిన్నతనంలో తన వెంట వెళ్ళాల్సుంటది గదా! తనెక్కడుంటే తండ్రెక్కడుంటే తండ్రి వెంట ఈమె ఉండడం వల్ల ప్రతి విషయం గమనిస్తుందన్నట్టు. తనెలా చేస్తుండు, ఏం కథ అని చూడడం వల్ల ఈమెకన్నీ అట్లా అవగాహనొస్తుందన్నట్టు. అంటే తన చిన్నతనం అంటే తన బాల్యం నుంచి మొత్తము తను గమనిస్తుంది గాబట్టి మరి మా పాత్ర గురించి ఆమెకు బాగా అట్లా అవగాహన అయిందన్నట్టు. ఇప్పుడేమంటుంది మళ్ళీ అంటే, నాకు అంటే మహారాజు అవసరాలు తీర్చడం కోసము చేయవలసిందేదైనా నా తండ్రి తక్కువదిగా అనిపించుకునేవారు కాదు అంటుండు. అంటే మీనాక్షికి కొంచెం ఫీలింగ్ ఉండేదేమో. అంటే మా తండ్రేంటి ఇలా చేస్తుండు అన్నట్టు. అయితే మహారాజుకు మాత్రము సారీ ఎవరికి మన ఈ మీనాక్షి తండ్రికి మాత్రము మహారాజుకు ఏ పని జేయాలన్నా, తనకు అవసరమైన పని చేయాలన్నా, మహారాజుకి ఏది అవసరమైతదో నేనెప్పుడు సేవ జేయాలి అంత సిద్ధంగా ఉండేవారంట. అంటే అంత మొత్తము తన శరీరాన్నే ఆ రాజుకు అంకితం ఇచ్చిన విధంగా మరలా పనులు చేస్తుండేవారట. అంటే ఆ మహారాజుకు ఏ పని జేయడానికి కూడా ఈయన వెనుకాడక ఎంతో ఆహ్, సంతోషంగా నా తండ్రి చేసేవారు. అంటే ఏది కూడా తక్కువదిగా అనుకునేవారు గాదట. ఏ పని జేయడానికి కూడా అని ఇక్కడ మనకు మీనాక్షి చెప్తుంది. అంటే ఇక్కడేమంటుంది మళ్ళీ, మా అమ్మ జ్ఞాపకాలు నాకు లేవు అంటుంది. అంటే ఆమె అసలు ఆళ్ళ అమ్మనే చూడలేదట. ఆళ్ళ అమ్మ జ్ఞాపకం ఏది కూడా తనకు తెలవదట మాస్టర్స్. మరి ఆమె అంటే మేమిద్దరమే ఉండడం వల్ల, ఇగ ప్రతి విషయం తన తండ్రిని గమనిస్తూనే పెరిగినా అని చెప్తుందిక్కడ. అంటే నా బాల్యం నా బాల్యంలో నా పట్ల అంటే శ్రద్ధ వహించే వాళ్ళెవరు లేరు అన్నట్టు ఇక్కడ మీనాక్షి చెప్తుంది మాస్టర్స్. అంటే ఇక్కడ ఏమనుకోవాలంటే ఏ పను అంటే ఇప్పుడు మనకు ఎలా అంటే మాస్టర్స్ ఇప్పుడు అంటే రాజు దగ్గర తన తండ్రి పనిచేసినప్పుడు అంటే చిన్న స్కూల్‌కెళ్ళే వయసే గాబట్టి ఎళ్ళేటప్పుడు వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత తన తండ్రితోనే ఉండాల్సి ఉంటది గాబట్టి ఆమె మొత్తం గమనిస్తూ ఎప్పుడు తను అంటే ఇట్లా కనుచూపు మేరకే తన తండ్రికి కనబడే విధంగా ఎప్పుడు మెదులుకునేదట. అంటే మరి బయటకు పోతే ఎట్లా అన్నట్టు అలా ఎప్పుడు వెంటనే ఉంచుకుంటే ఈమె ఎప్పుడు తనను గమనిస్తూనే ఉండేదట. అంటే ఇక్కడ ఏమంటుంది, నా చిన్నతనంలో రాజ్య పరిపాలన తండ్రి నుంచి కుమారునికి చేతులకు మారింది అంటుంది. అంటే ఈ రాజ్యంలో ఉన్న రాజు పరిపాలన మరి తన కుమారుని చేతులకు మారిందట మాస్టర్స్. మరలా మారినప్పుడు ఇక్కడ ఆహ్, మరెలా అంటే ధ్వజ జనకం రాజు. అంటే ఆ ధ్వజ జనక రాజు అయ్యాడు.
తను రాజయ్యాడు. మరి ఆయన ప్రజలకు సాధారణంగా అంటే ఎలా అంటే రాజంటే ఎలా ఉంటారంటే చాలా ఆప్యాయంగా అంటే ఎలా అంటే తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ తన పిల్లలుగా, తన బిడ్డలుగా చూసుకుంటారు గదా! ఇక్కడ. మరి అలా ఇక్కడ సాధారణంగా మహారాజు పట్ల మరెప్పుడు అంకితత్వం ఉండేది అని చెప్తున్నా. అంటే ఆళ్ళు ఎలా అంటే చాలా వినయంగా ఉండేవారట. మరి వినయంకు మించిన మరి అందరి పట్ల ఆళ్ళు ఎంతో ప్రేమగా ఆ ప్రేమను పంచేవారట మాస్టర్స్. ఇక్కడేమంటుండంటే ఆహ్, అంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ తన బిడ్డలుగా చూసుకుండడం వల్ల ఆ మహారాజు మరి అందరి మన్ననలు పొందేవారట. అంటే మరి మహారాజు అందరిని మంచిగా చూసినప్పుడు అందరూ కూడా తనను కూడా మంచిగా చూసుకుంటారు గదా! మరలా అందరి మన్ననలు పొందేవాడు అని ఇక్కడ చెప్తుంది. అంటే ఇక్కడ మా తండ్రి కూడా కొత్త రాజు పట్ల గొప్ప గౌరవంతోని ఉండేవాడంట. అంటే ఇప్పుడు తన తండ్రికే గాకుండా శ్రీరాధ్వజ ఇప్పుడు రాజయ్యాడు గదా! అంతకుముందు తన తండ్రికి సేవలు జేసిన ఆహ్, తినకు వేరు అన్న తేడాలు లేకుండా ఇతని మీద కూడా ఈ కొత్త రాజు పట్ల కూడా తనెంతో గౌరవంగా, ఎంతో మర్యాదగా, ఆప్యాయంగా ఉండేవారని ఇక్కడ మనకు చెప్తున్నారు మాస్టర్స్. అంటే రాజప్రసాదంలో పరివారక అంటే ఇక్కడ జనక మహారాజు తండ్రి కంటే ఎక్కువ ఆయన పట్ల ప్రేమ గౌరవాలతో ప్రభు అని పిలిచేవాళ్ళట. అంటే వాళ్ళు రాజు అంటే ఇట్లా అంటే ఆ రాజ్యంలో వాళ్ళందరూ ప్రభు అని పిలిచేవారట వాళ్ళను. అలా ఎంతో ప్రేమగా మేము ప్రభు అని పిలుచుకునేవాళ్ళం. అంటే మాలో చిన్న, పెద్ద అందరూ అంటే వయసుతో నిమిత్తం లేకుండా అంటుండిక్కడ. అంటే ఏ వయసుతోని నిమిత్తం లేకుండా మరి తండ్రి వలె ఉండేవారు. అంటే అంటే ఇప్పుడు చిన్న వయసైనా, పెద్ద వయసైనా ఏ వయసు వాళ్ళతోనైనా గాని ఒక తండ్రి పంచే ప్రేమను పంచుతూ ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడట రాజు. అని ఇక్కడ మనకు తెలియజెప్తుంది మాస్టర్స్. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మహారాజులాగా ఒక్కసారి కూడా మెదులుకోలేరు అని ఇక్కడ మనకు చెప్తుంది. అంటే ఆ రాజ్యంలో ఆయన కేవలం మహారాజులా కాకుండా ఒక ఋషి, ఒక ఋషిలాగా, ఒక గొప్ప యోగిలాగా మరి పరిగణించేవారు అంటుండు. అంటే ఎప్పుడు కూడా ఎప్ ఎప్పుడు కూడా ఆ రాజ్యంలో ఒక మహారాజులాగా నేను రాజును అన్న అంటే ఇట్లా నేను రాజును నేను అన్న అహం అన్నది లేకుండా తాను ఒక గొప్ప ఋషిలాగా, ఒక గొప్ప యోగిలాగా ఉండేవారు అని ఇక్కడ చెప్తున్నాడు మాస్టర్స్. అంటే అలా మరి దేశంలో అతి కొద్ది మంది మహారాజులే ఉంటారు అని చెప్తుండు. అంటే ఇలాంటి వాళ్ళు దేశంలో అంటుండు. అంటే దేశంలోనే అతి కొద్ది మంది ఉంటారని ఇక్కడ మనకు చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఆయన ఆహ్ అంటే ఆయనకు సరిపోల్చేవారు ఉండేవారు కాదు అని చెప్తుంది మళ్ళిక్కడ. అంటే అంత మంచి స్వభావం గలిగిన రాజు అని ఇక్కడ మనకు చెప్తున్నది మాస్టర్స్. అంటే ఈ విషయము మా నాన్న మాత్రమే కాక ఎంతో మంది నమ్మేవారు. అంటే ఇక్కడ మా నాన్న అంటే ఇప్పుడు ఆహ్, మా నాన్నకు తన మీద అభిమానం ఉందని కాదు. మా నాన్న గాక అందరూ నమ్మేవారు అని చెప్తుంది ఇక్కడ మాస్టర్స్. అంటే ఇక్కడ మహారాజు ఒకానొక వ్యక్తి లోపల హృదయంలోకి చూస్తాడు. అంటే ఆ మహారాజు ఒక వ్యక్తి లోపల హృదయం అంటే తను తనే భావంతో ఉన్నారు అన్న అంటే భావనతో తన హృదయంలోకి చూస్తారట మాస్టర్స్. అంటే మరలా అంత మంచి వ్యక్తి అని ఇక్కడ మనకు చెప్తున్నాడు మాస్టర్స్ ఇలా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు మాస్టర్స్ అంటే ఆహ్, మహారాజు ఒకానొక వ్యక్తి అంటే హృదయంలోకి అంటే హృదయంలోకి చూస్తాడు కానీ బాహ్య సౌందర్యం కాదు అంటుండు. అంటే పైకి కనిపించే బాహ్య రూపాన్ని కాదు. అంటే హృదయంలోకి చూస్తాడు అని ఇక్కడ మనకు చెప్తుంది. అంటే మనసు స్థాయిని బట్టి విచక్షణ చూసారు. మన మనసు స్థాయిని బట్టి వాళ్ళెలా ఉంటారో అనే అలా గమనించేవారట. అంటే హృదయంలోకి చూసేవారు. బాహ్య సౌందర్యాన్ని కాదు. అంటే పైకి కనిపించే అందాన్ని కాదు. అంటే తన మనసు ఎలా ఉంది? తన హృదయం ఎలా ఉంది? ఏ స్థాయిలో ఉన్నారు? అన్న భావన ఆ భావనతోని చూసేవారట. అంటే ఒక మనిషి ఆ వ్యక్తిలో ఎలాంటి ఆలోచనలున్నాయంటే గ్రహించే అంటే ఒక ఋషి, ఒక యోగి అంటే ఖచ్చితంగా గ్రహించే శక్తి ఉంటది గదా!
అలా ఇక్కడ చెప్తుంది మనకంటే, ఒక మనిషిలో బాహ్య సౌందర్యాన్ని చూడకపోతుండే. అంటే అంటే తన హృదయం లోపలికి చూసేవారు ఆ మహారాజు అని ఇక్కడ మనకు చెప్తుంది మాస్టర్స్. అంటే ఇక్కడ మనుషుల స్థాయిని బట్టి ఏనాడు మెదులుకోలేడు ఇక్కడ అంటుండు. అంటే మరి కొంచెం మంది ఎలా అంటే ఆహ్, కొంచెం డబ్బున్న వాళ్ళని ఒక రకంగా, అంటే ఉన్న వాళ్ళని ఒక రకంగా, అందంగున్న వాళ్ళని ఒక రకంగా ఇలా చూస్తారు గదా! తేడాలు. అది అది లేదు అని చెప్తుంది ఇక్కడ మీనాక్షి మనకు. ఎలా అంటే బాహ్య సౌందర్యాన్ని ఏనాడు రాజు చూసేవారు కాదు. హృదయం లోపలికి చూసేవారు అని ఇక్కడ మనకు చెప్తుంది మాస్టర్స్. ఇక్కడేంటి అంటే, నా బాల్యంలోనే మా నాన్న నాకు చెప్పేవాడు. అది అందరికీ తెలిసిన సత్యమే. దానివల్ల ప్రజలు మనసులో ఆయన స్థానం మరింత సుస్థిరమైన మహారాజుల ప్రజల మధ్య పరస్పర ప్రేమ బంధం ఉండడం వలన రాజ్యంలో అస్ అసాధారణ శాంతి ఆకృతులు ఉండేవి కావు. మరెప్పుడు అందరి శ్రేయస్సు ఆయన ప్రశ్నించేవారు. అంటే ఇక్కడేంటి అంటే, అందరితోని ఎంతో ప్రేమగా ఉండే మహారాజు. మరి ఎందుకుంటే ఇప్పుడు ఎలాంటి ఆహ్, సమస్యలు లేనప్పుడు ఆ రాజ్యం ఎంత అంటే చాలా అందరూ ఇట్లా ప్రేమ ఆప్యాయలతో ఉన్నప్పుడు, మరి ప్రేమ బంధాలతోనున్నప్పుడు, మరి ఆ మహారాజే ఒక తండ్రిలా ఉన్నప్పుడు, మరి వాళ్ళ మధ్య పరస్పర అంటే ఇలా విభేదాలెందుకొస్తాయి? అందరూ ప్రేమగా, అందరూ ఎంతో ఆప్యాయంగా, ఆనందంగా ఉంటారు గదా మాస్టర్స్. మరి అలా ఉండేవాళ్ళు అని ఇక్కడ చెప్తుందంటే, ఏ రోజు కూడా ఆ రాజ్యంలో ఉన్న ఆ ప్రజల మధ్య వ్యతిరేకత అనేదే ఉండేది కాదట. అంటే అంత మంచి పరిపాలన చేస్తున్నాడు ఆ మహారాజు. అంటే అసలంత మందిలో వ్యతిరేకతనే ఉండేది కాదట. మరంత ప్రేమానుబంధాలతోని అందరూ మెదులుకునేవారట. ఎప్పుడు అందరి శ్రేయస్సు కోరుకునేవాడట. ఎవరు? ఆ రాజు అందరి శ్రేయస్సు కోరుకునేవారట. మరి అలా అందరి శ్రేయస్సు కోసమే పాటుపడే ఆయన చర్యలను ప్రశ్నించే వారే లేరు అంటుండు. మరెలా ప్రశ్నిస్తారు? అతడు అందరి శ్రేయస్సు కోరి అందరి యోగక్షేమాలు చూసినప్పుడు, తన బిడ్డలలాగా అందరిని గమనిస్తూ చూసినప్పుడు మరి వ్యతిరేకించే వాళ్ళెందుకుంటారు మాస్టర్స్? అంత తండ్రిలా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారట మాస్టర్స్ ఇక్కడ. అంటే ఇక్కడేమంటుంది మళ్ళీ అంటే, నేను పెరిగిన అంటే ఇక్కడ పరిచారక సేవ చేయడం మొదలుపెట్టినప్పుడు అంటే ఇక్కడ ఇప్పుడు ఏంటి మన మీనాక్షి పెరిగిగా అంటే కొంచెం పెద్దదయినంక ఆమెకు కూడా కొన్ని పనులు, బాధ్యతలు అప్పజెప్తారు గదా! అప్పుడు పరిచారకిలాగా ఆమె పనులు చేయడం మొదలుపెట్టినప్పుడు మరెలా అంటే ఆమె ఆహ్, ఎ ఇక్కడ అంటే రాజప్రసాదం అంటే దాన్ని రాజ్యమంతట చూసినప్పుడు తనకెంతో అందంగా అనిపిచ్చేదట. అంటే అన్ని రోజులు స్కూలుకెళ్ళి తన తండ్రెంబటనే అక్కడ నే ఉన్నప్పుడు ఆమెకేం తెలలేదు. ఈమె కొంచెం ఎదిగి ఈమె యొక్క పరిచారికలాగా పనిజేసినప్పుడు అంటే పని జేసినప్పుడు ఈ అక్క కొంచెం అటు ఇటు వెళ్ళాల్సుంటది గదా! ఆ రాజా ప్రసాదంలో. అప్పుడు తనకనిపించేదట. చాలా ఇలా ఎంత అందంగుందిది రాజప్రసాదం అని అనుకునేదట. అంటే ఆ గొప్పతనాన్ని మరి సంపదను సూచించే చిహ్నాలు కూడా ఏమి లేవు అంటుంది. అంటే మరి ఎలా అంటే నిడంబరంగా, సౌందర్యంగా కలిగి ఉండేది. అంటే చేతి వృత్తి అంటే ఎలా అంటే ఇప్పుడు కొంచెం మంది ఆహ్, కొన్ని గొప్పగా అంటే ఇట్లా గొప్పగా కనిపియాలి మేము ఇట్లా ఎక్కువ ఉన్నోళ్ళమంటే హై లెవెల్‌లో ఉండాలి అన్నట్టు ఇట్లా కొన్ని చిహ్నాలు అంటే కొన్ని విగ్రహాలు ఇట్లా ఏవో ఏవో పెట్టుకుంటారు గదా! అలాంటి చిహ్నాలు కూడా ఏవి లేవు. అంటే నిడంబరంగా అంటే ఎంతో నిండుతనంతో ఆ రాజ్యం ఉండేదట మాస్టర్స్. అలా నిడంబరంగా ఎంతో నిండుతనంతో మరి ఆ సౌందర్యంగా అంటే ఆ రాజ్యం ఎంతో సౌందర్యంగా కనిపిచ్చేదట. మరి అలా మళ్ళీ ఏంటంటే చేతి వృత్తులతో చేసిన అంటే చేనేత వస్త్రాలు అంటే అలాంటి చక్కగా నేయబడిన మరి ఆ బట్టలతో అంటే ఆళ్ళు చేతి వృత్తులతో చేసిన చేనేత వ్రస్ ఆహ్, చేనేత వస్త్రాలను ధరించి మరెలా అంటే మరి ఆ రాజా ప్రసాదంలో ఎలా అలంకరిన్ అలంకరించబడేవి. అంటే అంత అందంగా అలంకరించేవారట మాస్టర్స్. అంటే ఇక్కడ మహారాణి సునాయన. మహారాణి సునాయన అంటే ఆహ్, ఆ మహారాణి కూడా చాలా అందంగా ఉండేదట. అంటే
ఎంత గాఢ సౌందర్యాభిలాషి అంటుందంటే, ఆమెకు అంటే ఒక్కొక్కటి అన్ని రోజులు ఆమె ఏమి చూడలేదు. అంటే స్కూలు, తన ఇల్లు, తన తండ్రి అదే ప్రపంచంగా ఉండే ఆమె, ఆమె ఎప్పుడైతే ఎదిగి ఆమె ఆ పనులు మొదలుపెట్టిందో అలా మొదలుపెట్టినప్పుడు అక్కడ తిరిగినప్పుడు అవన్నీ చూస్తే ఆమెకెంతో ఆశ్చర్యకరంగా అనిపిస్తుందన్నట్టు. ఆ రాజ్యం అందము, ఆ రాజ్యంలో ఉన్న గాంభీర్యం అవన్నిటిని చూస్తే ఆమెకేమో ఎంత అంటే ఇగ అదొక వింతలాగా అనిపిస్తుందన్నట్టు. మళ్ళీ అక్కడ సునయన మాతను చూసినప్పుడు ఆ సౌందర్య అభిలాషిని చూసినప్పుడు ఆమెకెంతో అంటే ఎంత ఆనందంగానో ఉండేదట. అంటే మరి అలా రాజప్రసాదంలో మరెంత మొత్తం అంటే ఆ మిథుల ఉన్నత వాతావరణాన్ని ఆహ్, సృష్టించడంలో తోడ్పడేది అంటుంది. అంటే ఈ మాత అంటే సునయన మాత అక్కడ ఉన్నతంగా ఆ వాతావరణాన్ని అంటే మంచిగా ఉన్నతంగా ఉంచేదానికి ఈ మాత ఈమె తోడ్పడేది అని ఇక్కడ చెప్తున్నది మాస్టర్స్. అంటే మహారాజు దంపతులకు పిల్లలు లేరు అంటుంది. అంటే ఈ సునయన మాతకును ఈ జనకార మహారాజుకు మరి ఇక్కడ పిల్లలు లేరు అంటుంది. అంటే మరప్పుడు పిల్లలు దానికి కారణం ఏంటి అంటే జనక మహారాజు తన తపస్సిన అంటే మహారాజు యొక్క ఆహ్, తపస్సిక ప్రకృతి అంటుంది. అంటే ఆయన తన సమయంలో చాలా భాగం అంటే ఇప్పుడు ఋషులు గాని, మునులు గాని వాళ్ళను సందర్శించడంలో వారికి తమ రాజ్య ప్రసాదంలో ఆతిథ్యం ఇవ్వడంలో లేదా ధ్యాన సాధనంలో గడిపేవారు అంటుంది. అంటే ఇప్పుడు రాజ్యం అన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడెక్కడికెళ్ళో ఎవరెవరో వస్తారు గదా! మరి అలా వచ్చినప్పుడు వాళ్ళను వ ఎట్లా అంటే వాళ్ళని అక్కడ ఆహ్, 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 మనమెలా ఆళ్ళను ఆహ్వానించి వాళ్ళకు కావాల్సిన అన్ని యోగక్షేమాలు చూడడం. మరి అలా వారికచ్చినోళ్ళకు ఆతిథ్యం ఇవ్వడము. అది మరి వాళ్ళచ్చిన వాళ్ళంటే కొంచెం ధ్యాన సాధన, ధ్యానం గురించి ఇలా అన్నీ అట్లనే గడిపేవారట మహారాజు. మళ్ళీ ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు సుదూర తీరాలకు కూడా తను వెళ్లి మరి సందర్శించడానికి కూడా తను ఇష్టపడేవాడట మహారాజు. మరెంతో మంది వచ్చేవారు వారి దర్శనానికి అంటుండండి. ఈ ఈ ఏంటంటే ఈ రాజు దగ్గరికి ఎంతో మంది వచ్చేవారట. అంటే సందర్శనాలు స్వయంగా ఋషి మహారాజు పాటు మరి ఆ రాజ్యంలో అందరూ అంటే ఎలా అంటే ఆనందోల్లాసం అంటే ఇప్పుడు ఆనందోల్లాసం అంటే అది మాటలతో చెప్పలేము గదా! మాస్టర్స్. అంటే ఆ ఆనందోల్లాసం రావాలి అంటే అది మనలో దేన్నన్నా చూసినప్పుడు మనము మనకు ఏదైనా ప్రకృతి గాని ఏదన్నా మనకు నచ్చింది చూస్తే మనకెంత ఆనందం ఉంటది. అట్లా ఆ రాజ్యంలోకి ఎవ్వరొచ్చినా గాని ఆ రాజ్యంని చూడంగానే ఎంతో ఆనంద ఉల్లాసంతోని ఉండేవారట. అంత అందంగా చాలా అందంగా, అంత గాంభీరంగా, నిడంబరంగా ఉంటుండే ఆ రాజ్యమని ఇక్కడ మనకు చెప్తున్నది మాస్టర్స్. అంటే ఇక్కడ ఎలా అంటే మరి ఆహ్, ఇక్కడ ఆహ్, మహారాజు అంటే ఈ మహారాజు యొక్క వివేకం సమస్యలన్నీ అంటే తన వివేకం అంటే ఎలా అంటే సమస్యలన్నిటిని పరిష్కరించడానికి తోడ్పడడంలో ఆయన మాకు సన్నిహితులుగా, ప్రియమైన తండ్రిగా మారిపోతాడు. అంటే ఏ సమస్య అయినా ఏదాన్ని పరిష్కరించడానికైనా గాని ఒక రాజులాగా కాకుండా, ఒక అధికారిలాగా కాకుండా, నేను అన్న అహంతో కాకుండా సన్నిహితులుగా మాకు ప్రియమైన తండ్రిలా మారిపోతాడు అంటుండు. అంటే ఎవ్వరికి ఎలాంటి సమస్య అచ్చినా అంటే ఆ రకంగా మరెలా అంటే సమస్యలు తీర్చడంలో ఒక తండ్రిలా అంటే ప్రేమగా ఆ సమస్క ఆ సమస్యకు పరిష్కారం చూపేవారు అంటుంది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా అధికారము చూపించేవారు కాదని ఇక్కడ మనం అర్థం జేసుకోవాలి మాస్టర్స్. అంటే అంత ప్రేమగా ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళను చూసేవాడట రాజు. అంటే చాలా మందికి అదెంతో మందికి ఆనందకరమైన వాతావరణం అంటుండు. అంత మంచి రాజు ఆ రాజ్యంలో ఉండడం అంటే మరి ఆనందకరమైన విషయమే గదా మాస్టర్స్. మరి అలా మనమెలా అంటే ఇక్కడ ఆహ్, ఇక్కడ మీనాక్షి ఏమంటుంది అంటే మళ్ళీ, నా తండ్రి తప్ప మహారాజు దగ్గర ఉండడం మరి అంటే ఆహ్, ఈ మీనాక్షి తండ్రి అంటే రాజుకు చాలా దగ్గరలో ఉండేవాడట ఎప్పుడు. తండ్రి ఎప్పుడు
మరి ఆశీస్సులు పొందేతందుకు తన పక్కనే ఉండేవాడట. రాజు ఆశీస్సులు పొందేతందుకు ఎంతో వినయంతోని ఎప్పుడు తన పక్కనే ఉండేవాడట. మరి ఆ విషయంలోనైతే ఖచ్చితంగా నేను మా నాన్న కోపం ఎప్పుడు అంటే కోపంగుంటాడట. అంటే ఈ మీనాక్షితోని ఎప్పుడు అంత ఈ తండ్రి ప్రేమ ఎప్పుడు కూడా చూడలేదన్నట్టు. ఎప్పుడు కోపంగానే కనిపించునట. మీనాక్షి పట్ల. అంటే పట్ల అంటే ఏమనుడు గాదు గానీ, అంటే ఇగ ఏదో అలా ఆయన దురదృష్టము అని ఉంది గదా! అదని గురించో ఎట్లనో గాని ఎప్పుడు కోపంగానే కనిపిస్తుండే అని ఇక్కడ ఆమె చెప్తుంది. అంటే మరి చాలా మాకు మహారాజు కోసం చేసే పనులలో ఎంతో పరిపూర్ణతో మరి ఇతరుల కంటే నేనే నా పనులు బాగా చేయగలను అనుకోని వారి పనులు కూడా తానే చేసేవాడు అంటుంది. అంటే మీనాక్షి ఏమంటుందంటే అసలు ఆళ్ళంతా పనులు వేరోళ్ళు చేయరు కదా! మా నాన్నకే చేయొచ్చేమో అందరికంటే నేనే బాగా చేస్తానా అనుకోనేవాడు అన్నట్టు ఇక్కడ మనకు చెప్తుంది. అంటే ఆమె ఫీలింగ్ వేరన్నట్టు. మీనాక్షి ఫీలింగ్ వేరా. అంటే ఇక్కడ ఏంటంటే వారికంటే నేనే పనులు చేసేవాడిని అన్నట్టు అన్ని పనులు తన మీదేసుకొనే చేస్తుండే. అందరితో వినయంగా ఉంటుండే అని ఇక్కడ నాకు అనిపించేది. అంటే ఇక్కడ ఎవరైనా ఇంతకంటే మరి చేయలేరు అంటుండు. మరెలా అంటే ఇక్కడ నా మనసులో మౌనంగా నిరాశగా తెలుపుతుంది అంటుంది. అంటే అవన్నీ చూసుకుంటూ మౌనంగా నిరాశన తెలుపుతూ ఈ ఈ అన్ని సార్లు మరి ఇంతకంటే బాగా చేయడం కుదురుతుందా అని అనుకునేదాన్ని అంటుంది. మరి ఇక్కడ ఏమంటుంది మళ్ళీ అంటే, మా కుటుంబంలో ఎందరున్నా మరి ఇక్కడ దురదృష్టం నుంచి జనక మహారాజు కుటుంబం యొక్క కరుణ వల్లనే రక్షింపబడ్డాము అంటుండు. అంటే అనేక దురదృష్టాల నుంచి మరి ఆ జనక మహారాజు ఆహ్, ఆహ్, అంటే ఆశీర్వాదం వల్లనే మేము రక్షింపబడ్డాము అంటుంది. అంటే తండ్రి నాకెప్పుడు కూడా గుర్తు చేస్తుండేవాడు. మనము మన జీవితాంతము ఇక్కడ రాజుకు సేవలు జేయడమే మనము ఇక్కడన్నట్టు ఎప్పుడు మీనాక్షితోని తన తండ్రి చెప్పేవారట. ఇక్కడ ఆ మీనాక్షితోని తండ్రి చెప్పేవారట. ఎప్పుడు కూడా మనము వారికి రుణపడి ఉన్నామని. మరి అని పదే పదే చెప్పేవారు నాకని ఇక్కడ చెప్తుంది మాస్టర్స్. అంటే వారి దయ లేకపోతే మనము ఏమైపోయేవాళ్ళమో అని ఇక్కడ ఎప్పుడు మీనాక్షికి అన్నీ బోధిస్తూ ఉండేవాడట. అంటే అక్కడ నేను పెరిగే కొద్దీ అంటుంది. ఇక్కడ ఏమంటుందంటే, పెరిగే కొద్దీ నా దురదృష్టాలేమిటో మరవి మాకు ఎందుకు ఏర్పడ్డాయో చెప్పు అని ఆయన్ను అడిగేదట. ఎవరిని? తండ్రిని అడిగేదట. అంటే ప్రతిసారి ఇదే ముచ్చట చెప్తే ఆమెకనిపిచ్చిందట మీనాక్షికి. మరేంటి అంటే చిన్నప్పుడు తనేం జెప్పినా తలాడించింది. కాకపోతే కొంచెం పెరిగిన కొద్దీ ఆమెకు ఆలోచన వస్తది గదా! ఆలోచన వచ్చినప్పుడు మరి ప్రతిసారి ఇలానే దురదృష్టం అంటున్నావని అప్పుడు మరేంటి మన దురదృష్టం అని అడిగినప్పుడు ఆయన బదులు చెప్పలేడట. తండ్రి బదులు చెప్పలేడట. మరేంటి అంటే మరి ఆకాశంలోకి చూస్తూ తల పట్టుకునేవాడట. అంటే తనకేమి చెప్పలేక ఆకాశంలోకి చూసి తల పట్టుకునేవాడట. అంతేగాని తనకేమి బదులు చెప్పకపోవునట. అంటే దురదృష్టము అంటావు ఏంటి అని మీనాక్షి అడిగినా గాని ఏం బదులివ్వక ఆకాశంలోకి చూస్తూ తల పట్టుకునేవాడు కానీ నాకేమి కూడా బదులు చెప్పకపోవని ఇక్కడ ఆమె చెప్తుంది మాస్టర్స్. అంటే ఒకసారి మాత్రము నీకది తెలుసుకోవాల్సిన అవసరము లేదు అన్నట్టు ఒకసారయితే అన్నాడట. అంటే ఎప్పుడు మౌనంగా సమాధానం ఇచ్చే తన తండ్రి, ఇగ ఈమె అడిగినప్పుడల్లా ఇట్లా అయిందని "నీకు అవసరం లేదు. అది తెలుసుకునే అవసరం లేదు" అని చెప్పిండట. అంటే అని చెప్పగా నేను ఆ సంతృప్తి పొందలేదు. అంటే నాకు అవసరం లేదంటుందెందుకు? నాకు అవసరం లేదు అంటుండు. మరెప్పుడు ప్రతిసారి దురదృష్టము మనము ఎన్నో జన్మల దురదృష్టం అని చెప్తున్నాడు అని ఉంటది గదా! ఎవరికైనా తెలుసుకోవాలని. మరి తెలుసుకోవాలని అడిగినప్పుడు నీకు అవసరం లేదు అన్నాడు. అయినా గాని ఆమెకు తృప్తి ఎలా అంటే దానికి మనకు జవాబు దొరికితేనే గదా! మనకు తృప్తి అనిపించేది. ఆమెకెప్పుడు కూడా మరి తృప్తి అనిపించలేదు అని ఇక్కడ చెప్తుంది. అంటే మరి ఆయనకు ఎప్పుడు అంటే ఆయనను అంటే ఎట్లంటే రెట్టించలేని పిరికితనంతో అంటే తండ్రిని మళ్ళీ బదులు అడిగే అంత లేక పిరికితనంతో ఉండేదట. ఎవరు? మీనాక్షి. మరి అది
ఆయన అంటే ఏంటంటే నేను ఆయన నుంచి నేను దూరంగా వెళ్ళడం గాని, ఆయన ఒప్పుకోకపోవడం గాని నాకిష్టం ఉండేది కాదు. దాంతో నాకు ఏడుపు వచ్చేది అంటుంది. అంటే ఇప్పుడు అలా ఇట్లా అన్నప్పుడు తనకు బాధేసినా గాని తండ్రి నుంచి దూరం బోవాలని గాని ఇట్లా ఏది అంటే ఎ ఎట్లా అంటే తల్లి ప్రేమ లేదు గదా! మీనాక్షికి. తల్లి ప్రేమ లేనప్పుడు తన తండ్రియే సర్వస్వం గాబట్టి, తన తండ్రికి కూడా అంతా తను ఆమెతోనంతా ఇట్లా హ్మ్. అంటే ఇప్పుడు ఈమె అడిగింది. ఎప్పుడు మరి ఇలా దురదృష్టం అంటావేంటి నాన్న అని అడిగినప్పుడు ఏదైనా సమాధానం ఇస్తే ఈమెకు కొంచెము అంటే ఊరటగా, తృప్తిగా ఉంటుండే. నీకవసరమా ఇది నీకు అని ఏదో ఆకాశంలోకి చూసి తలబట్టుకుంటే ఆమెకేమి అర్థం గాక ఏడుపొచ్చేదట. అలా మీనాక్షికి మరి ఏడుపొచ్చేదట. మరి అసలు ఎందుకు ఇలా మా నాన్న అంటుండని అనిపిచ్చేదట. మరి ఈ ఎదురు తిరిగేదాన్ని కాదు అంటుంది. అంటే ఎప్పుడు కూడా ఎందుకు నువ్విలా అంటున్నావని ఎదురు తిరిగేది కాదు. అంటే ఇక్కడ మరి ఆయన అంత మొండిగా ఉండేడట. అంటే ఎప్పుడు మొండిగానే ప్రవర్తించేవారు. అంటే మొండిగా అంటే ఆహ్, అంటే ఆమెనేమనుడు గాకపోతే గిట్లా గట్టిగా అంటే కరుసుగా సమాధానం ఇచ్చేవారట. అట్లా అలా మరందుకే అన్నిటికంటే చెప్పవలసింది ఏంటి అంటే నేను దగ్గరలో అంటే అక్కడ ఒక నది ఉండేదట. ఆ దగ్గరలో ఉన్న నదికి కూడా ఎన్నడూ ఆమె పోవాలని అనుకున్నా గాని, ఎన్నడూ కూడా పోయేది కాదట. అంటే అక్కడ ఆమెకు నది స్నానం చేయాలని ఆమెకు చేయాలని ఉన్నా గాని, మరి అందరూ వెళ్ళేవారట. అందరూ వెళ్లి నది స్నానాలు చేసి నది కాడ అక్కడ ఎంతో సంతోషంగా గడిపి వచ్చారట గాని, ఒక ఈ మీనాక్షికి మాత్రమే మరి ఆమెకే ఈ విషయంలో ఎప్పుడు అక్కడికి అనుమతించేవారు కాదట. వద్దనేవారట. మరి ఏంటో తెలీదు నాకు. మరి ఎంత వేడుకున్నా గాని అయినా కరిగేవాడే కాదట. తండ్రి అంటే నేనొకసారి వెళ్ళాలి నది స్నానానికి. మరందరూ వెళ్తుండ్రు అని ఈమె ఎంత వేడుకున్నా గాని తను మాత్రం కరిగేవారు కాదు. మొండిగా ఉండేవారు అని ఇక్కడ మనకు చెప్తుంది మాస్టర్. అంటే ఖచ్చితంగా ఉండేవారట. వద్దు అని. అంటే అది మరెంత అంత మొండిగా తండ్రి ప్రవర్తిస్తున్నాడు అంటే, మరి ఆ దురదృష్టం అనేది ఎంత అది లోతుల్లో ఉందో, మరెంత ప్రభావితం చేసిందో ఇక్కడ మనం అర్థం జేసుకోవచ్చు. అంటే ఒక బిడ్డ పట్ల వద్దు అని ఎంత ప్రాధేయపడ్డా వద్దు అని ఎంత మొండిగా ఉన్నదంటే, మరదెంత తీవ్రంగా ఉందో ఇక్కడ మనకు తెలుసు మరి. ఇక్కడ 8, 9 సంవత్సరాలు వచ్చే వరకు మరెప్పుడు పగలు నేను చేయవలసిన పనులు నేర్చుకొని చేసిన తర్వాత నా తండ్రి రాజప్రసాం రాజప్రసాదం పనులు సక్రమంగా జరుగుని పర్యవేక్షిస్తుండే నేను వెనుక తిరిగేదాన్ని. సాయంత్రం ముందు మా నాన్న జనక మహారాజు ఆశీస్సులు తీసుకునేవారు. కొన్నిసార్లు నా తండ్రి ఆ గొప్ప యోగి పాదాల దగ్గర తల ఆనించి మరి అట్లా అంటే ప్రతిరోజు అంటే పగలంతా పనులు చేసిన తన తండ్రి మీనాక్షి తండ్రి మళ్ళీ ఇంటికొచ్చే సమయంలో ఆ రాజు ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే ఇంటికొచ్చేవారట. ఇక్కడ మరెంత అంటే ఇప్పుడు రాజు ఏదో పనిలో పడి బిజీగా ఉన్నా అక్కడికి ఎంతో మందొత్తారు రాజ్యం అన్నప్పుడు. ఆళ్ళతోని ఏదన్నా ఇట్లా అవసరాలతోని గాని, ఏదన్నా దాని గురించి అలా చేసినప్పుడు ఆళ్ళందరూ వెళ్ళిపోయేదాకా ఉండి, ఆ రాజు ఆశీర్వాదం తీసుకునేదాకా అక్కడే నిలబడి ఉండేవాడట ఆ మహారాజు. మరి మహారాజు దగ్గర ఆహ్, మరి అలా ఒక్కొక్కసారి తన తలను మహారాజు పాదాల మీద పెట్టి మరీ ఆశీర్వాదం తీసుకునే వాడట మీనాక్షి వాళ్ళ నాన్నగారు. మరి ఇలా మరి ఆ యోగి పాదాల మీద తల వాల్చి మరి తీసుకునేవారట. అంటే ఈమె అలా ఆశీర్వాదం తీసుకోంగా మెల్లగా ఒక తలుపు చాటు నుంచి చూసేదట. తండ్రి చేసే పనులన్నీ మెల్లగా వెనకాల తలుపు వెనకాల నిలబడి తొంగి చూస్తూ అన్నీ గమనించేదట మీనాక్షి. అంటే వాళ్ళిద్దరిని మెల్లగా అంటే ఇట్లా తెరపరగా మెల్లగా చూసేదట. మరలా చూసినప్పుడు ఇగ అంటే రాజు అంటే కొంచెం భయముంటది గదా! అట్లా చూసినప్పుడు మరి ఆ రాజుని చూసిన దాన్ని ఈమె చెప్తుంది మనకేంటంటే, పొడుగాటి ఆకారంతో, నల్లటి ఒత్తైన జుట్టుతో అంటే ఆ రాజు గురించి చెప్తుంది. పొడుగాటి ఆకారంతో, నల్లటి ఒత్తైన జుట్టు వెనకాల అంటే ఇట్లా వెనకాలకు లాగబడి పెరిగిన గెడ్డంతో జనక మహారాజు కనిపించేవారు అంటుంది. అంటే ఇలా
ఆయన ఎక్కువ ఆహారం తీసుకునేవారు కాదు కాబట్టి, ఎలా అంటే తన శరీరం పల్చగా ఉండి, మరి పొడువుగా ఆహ్, ఇలా మొఖం అంటే ఈ కదలికలంటారు గదా! అలా చక్కగా చెక్కబడ్డట్టు కనిపిస్తున్నాయి అంటుంది. అంటే తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల పల్చగా ఇట్లా సన్నగా చెక్కబడినట్టు కనిపిస్తున్నాడు అని ఇక్కడ మనకు చెప్తుంది మాస్టర్స్. అంటే ఇక్కడేమంటుంది మళ్ళీ అంటే ఆహ్, కొనతిరిగిన ముక్కు, గెడ్డంతో మూసివేసిన ఆహ్, హ్మ్. పెదాలు కలిగి ఉండేవాడు. ఆయన ముఖము ప్రశాంతంగా, దయతో నిండి ఉండేది. మా నాన్న దానిని అంటే ఆహ్, మా నాన్న దానికి అంటే పూర్తి భిన్నంగా కనబడేవారు అంటుంది. అంటే రాజు రూపానికును ఆళ్ళ నాన్న రూపానికి పూర్తి భిన్నంగా. అంటే ఎందుకంటే తిన మొఖమేమో రాజు మొఖమేమో ఎంతో ప్రశాంతంగా, దయతో కనిపించేది. తన తండ్రి మొఖమేమో ఎప్పుడు ఎలా అంటే కోపంతో మొండిగా కనిపించేది. అంటే ఇప్పుడు ఆహ్, ఇక్కడ రాజుకు దానికి ఎప్పుడు నాకు భిన్నంగా కనిపించింది అని ఇక్కడ అంటుంది మాస్టర్స్. అంటే తండ్రి ఎప్పుడు ఎందుకంత కఠినంగా ఉన్నాడంటే, ఆళ్ళ పరిస్థితులు కూడా అంత కఠినంగా ఉన్నాయి గాబట్టి, అలా ప్రవర్తించడం వల్ల ఈ రాజు ఆహ్, హ్మ్. రాజుని చూసేసరికి ఈమెకు కనిపించిందన్నట్టు. ఆ దయామయ, ఆ గుణము, ఆ ప్రేమ తత్వంని చూసేవరకల్లా మా నాన్నకి ఇంత భిన్నంగా ఉన్నారు అని ఆమెకనిపించిందన్నట్టు. మరిక్కడ ఆహ్, హ్మ్. అంటే ఇక్కడ మళ్ళీ ఏమంటుందంటే ఆహ్, మా నాన్న కూడా సన్నగానే ఉన్నాడు. కాకపోతే వాళ్ళ నాన్న భుజాలు వంగి ఉండేవట. అంటే ఆయన జనగ మహారాజు కంటే ఇంకా తక్కువ తినేవారు. అందుకే బక్కగా ఉండేవాడు అని చెప్తుండు. అంటే ఆ ముఖంలో మహారాజు దగ్గర ఉన్నప్పుడే ఒక మొండి అంటే ఒక మొండి చూపు ఉండేది అంటుడు. అంటే ఎప్పుడు అతన్ని అట్నే చూస్తున్నాడు. అంటే రాత్రి పూట ఇంటికచ్చేటప్పుడు నాన్న అంటే ఆ సందర్భంలో ఏంటే ఈ ఈ దుష్ ఈ దుష్యంత అంటే రాజు అనేవాడట. ఎవరిని మీనాక్షి తండ్రిని దుష్యంత "నువ్వు విశ్రాంతి తీసుకో. నీకు ప్రశాంతమైన నిద్ర వచ్చుగాక" అని మహారాజు చెప్పేదాకా అక్కడ అట్లనే వేచి ఉండేవాడట ఆశీర్వాదం కోసం ప్రతిరోజు. అంటే మీనాక్షి గమనిస్తుందన్నట్టు. అట్లనే ఈ దుష్యంత "నువ్వు విశ్రాంతి తీసుకో. నీకు ప్రశాంతమైన నిద్ర వచ్చుగాక" అని చెప్పి ఆశీర్వదించేదాకా అట్లనే ఉంటుండేనట. అలా చెప్పంగానే అప్పుడు ఇగ ఈ మీనాక్షి వాళ్ళ ఇంటికి వచ్చేవారట. అంటే ఎంత రాత్రైనా మహారాజు నిద్రపోతున్నా తనను అనుమతిస్తారని తెలుసు గనక తండ్రి అక్కడనే ఉండునంట. అంటే మహారాజు నిద్రపోతున్నా గాని తను లేసి నన్ను అనుమతించాలి అని అక్కడనే చూస్తూ ఉండేవాడట. అంటే ఇవన్నీ గమనిస్తుందన్నట్టు. తండ్రి చేసే పనులు రాజు దగ్గర ఆ మహారాజు దగ్గర చేసే పనులన్నీ ఈమె గమనిస్తుందన్నట్టు. మరలా ఈ ఆశీర్వాదం లేకుండా ఎప్పుడు కూడా ఆహ్, ఈ దుష్యంతుడు ఇంటికి వెళ్ళేవారు కాదట. తండ్రి తండ్రి నిద్ర అంటే పోగలిగిన కాదు. నేను నిద్రలో ఎప్పుడైనా ఒకరోజు అడిగిందట ఎవరు? మీనాక్షి ఎందుకిలా చేస్తావు నాన్న నువ్వని అడిగినప్పుడు అన్నాడట. నేను నిద్రలో అంటే నేను నిద్రలో చనిపోయినా గాని, ఆ మహారాజు ఆశీర్వాదం నాకుంది అన్న తృప్తితో చనిపోతాను అని సమాధానం ఇచ్చిందట. అంటే ఈయన సమాధానం ఇచ్చుకుంటుండు. ఈమనుకుంటుంది ఎవరు? ఆ మీనాక్షి. నీకు నువ్వు సమాధానం ఇచ్చుకుంటున్నావు. మరి నీవు నిద్రలో చనిపోతే నా పరిస్థితి ఏంటంటే ఈమనుకుంటుంది మనసుల. అంటే పైకి అనది. అంటే నా తండ్రితోని భయం గాబట్టి ఈమనుకుంటుందన్నట్టు. నువ్వు మహారాజు ఆశీర్వాదం తీసుకొని నిద్రలో చనిపోతే చనిపోయినా గాని నువ్వు మహారాజు ఆశీర్వాదం తీసుకున్నా అన్న తృప్తితో నువ్వు చనిపోతావు. మరి నీవు నిద్రలో చనిపోతే నా పరిస్థితి ఏంటి అని ఈమనుకుంటుందన్నట్టు. అంటే నా గురించి నువ్వు ఆలోచించడం లేదా అన్నట్టు ఈమె భావనన్నట్టు. అంటే ఇక్కడ కొన్నిసార్లు ఆ మహారాజు వారాల తరబడి రాజప్రసాదాన్ని వదిలి ఆశ్రమాలను దర్శించేవాడట. అంటే కొన్నిసార్లు అలా వెళ్ళాడట. అంటే ఆశ్రమాలు చూడటానికి, అక్కడ ఏకాంత ధ్యానం చేసుకోవడానికి ధ్యాన సాధన కోసము మరి సుదూర తీరాలకు వెళ్ళి అక్కడ ఆహ్, కొన్ని రోజుల పాటు ఆశ్రమాలలో ఏకాంత ధ్యానం, సాధన చేసేవాడట. మరి అటువంటి సందర్భాల్లో మా నాన్న ఎంతో ఎలా అంటే ఆతృతతో కొన్నిసార్లు రాత్రంతా కూర్చొని
ఆయన రావడం కోసం వేచి ఉండేవారు అంటుండు. అంటే ఈ రాజు లేకుండా అసలు ఈయనకేం తోచదు అన్న విషయంలో ఉండేవాడట. అంటే ఈయన అలా సుదూర అంటే ఇట్లా ఆశ్రమాలకు వెళ్లి ధ్యానం కోసము, సాధన కోసం వెళ్ళినప్పుడు అసలు రాత్రులు నిద్ర పోకుండా ఎదిరి చూస్తూ కూర్చుండేవాడట. మరి మరి తను జీవించడము మరి ఎలా అంటే ఇగ అదే తన జీవితం అయిపోయిందన్నట్టు. రాజుకు సేవలు జేయడము, రాజు ఆశీర్వాదం తీసుకోవడమే తన జీవితం. అంటే ఇక్కడేమంటుందంటే, మా నాన్న నా పట్ల శ్రద్ధ తీసుకోవడాన్ని నేను అపార్థం చేసుకున్నాను. దానితో నాలో ప్రేమ రాహిత్య బీజాలు మొలకెత్తాయి. నేను పెరిగే కొద్దీ ఆయన సమక్షంలో ఉండి పిరికితనంగా, ఆగ్రహంగా మారింది. బహుశా ఆయనలో మాతృత్వ లక్షణాలు లేకపోవడం వల్ల ఆ విధంగా జరిగి ఉండవచ్చు. లేదా ఆయన పనిలో అంతగా లీనమైనందుకు కావచ్చు అని ఇక్కడ ఒకానొక బిడ్డ ఎదుగుదలలో వచ్చే మరి ఈ దేశపు హెచ్చు తగ్గులు గురించి ఆయన ఏమి పట్టించుకున్నట్లు ఉండేవాడు కాదు అంటుంది. అంటే ఇక్కడ మా నాన్న మీద నాకెందుకు కోపమొచ్చింది అని ఇక్కడ మనకు చెప్తుంది. అంటే నేను అపార్థం చేసుకున్నానా? మరేంటి ఇది? అంటే ప్రేమరహిత బీజాలు ఎందుకు మొలకెత్తుతున్నాయి? అంటే మా నాన్న మీద నాకెందుకు ఇట్లా కోపం ఎందుకత్తుంది? అని ఇక్కడ ఇది నా పిరికితనమా? లేకపోతే ఇదేంటి? అని ఆమెకామె అనుకుంటుందన్నట్టు. అంటే ఇక్కడ మళ్ళేమంటుందంటే మా నాన్న అంటే కొంచెం మంది తల్లి లేనందుకు తల్లి ప్రేమను పంచుతారు గదా! తండ్రి. మరి అలా అంటుంది. అంటే మా నాన్నలో ఇక్కడ మాతృత్వపు భావనలు లేకపోవడం వలన అంటుంది. అంటే ఒక బిడ్డ ఎదుగుదలలో అంటే తండ్రి చూపే ప్రేమ మరి ఇక్కడ నాకు సరిగ్గా లేకపోవడం పట్లన ఇలా ఉన్నాను అని ఆమె అనుకుంటుంది. అంటే ఇక్కడ అంటే ఏ భావాలు పంచుకోడు తండ్రి. తనకి మంచి చెడులనేది ఏం లేదు. ఉన్నవా లేవా ఉన్నవా అంటే ఉన్నా అన్నట్టే గాని మొత్తం ధ్యాసంతా మహారాజు పట్లనే అని ఇక్కడ తను చెప్తుందన్నట్టు. అంటే మరి ఎట్లా అంటే ఇక్కడ నా 12 ఏండ్ల వయసులో నాకు మా నాన్నకు మధ్య విభేదము బయటపడింది అంటుంది. అంటే ఈ ఎవరు మన హ్మ్. మీనాక్షి 12 ఏండ్ల వయసులో వాళ్ళిద్దరిది విభేదం బయటపడ్డది. అంటే ఇక్కడ పరివారంలో ఒకరు అతిథి అనే ఆమె ఉండేవారట. అంటే ఆమె పేరు అతిథి అనే ఆమె ఉండేదట. అంటే ఏదో ఒక పని మీద వాళ్ళ ఇంటికచ్చిందట. అంటే ఏదో వస్తువు కోసమో మరి రాజదోలేసిందో ఎట్లనో తెలీదు గాని, ఆమె ఒక్కోసారి వీళ్ళింటికస్తదట. వచ్చినప్పుడు ఆ అతిథి అనే మరి ఆ మధ్య వయస్సురాలు నా పట్ల కొంచెం కరుణతో ఉండేదట. అంటే ఇప్పుడు మీనాక్షి ఉన్నది. అంటే మనం చూడండి మనకు ఎవరన్నా మనసులో బాధగా అంటే కొంచెం విచారంగా, బాధగా అంటే లోపలున్న మొఖంలో మీదికి నవ్వినా గాని లోపల అదేదో ఆవేదనతోని ఉంటే ఆ మొఖమే చెప్తది. అంటే ఈమె బాధతోనున్నదని. అంటే ఆమె ఇంటికచ్చినప్పుడు ఈ మీనాక్షిలో ఉన్న అంటే ఆమె మొఖంలో ఉన్న భావన అర్థం చేసుకున్నదట. చేసుకొని ఆమె దగ్గరికి తీసుకొని అంటే ఆ మధ్య వయస్సురాలు అంటే తన పట్ల కరుణతోని ఇట్లా దగ్గరికి తీసుకొని దగ్గరికి తీసుకొని మరి ఆమెంతో కొంచెం ఆప్యాయంగా ఉండేటామెనట. అంటే నాకు కొంత అంటే ఆమె అట్లా కరుణతోని, ప్రేమతోని ఉండడం వల్ల ఆమె ఆమె కొంత ఇష్టంగా ఉండేదట. అంటే అప్పుడు కొంచెం ఆమెకు మీనాక్షికి అంటే ఒకరి మీద ఇట్లా ఆప్యాయత, ప్రేమ అనేది అప్పుడు తెలిసిందట. అంటే కొంచెం ఇష్టంగా ఉండేది నాకామె పట్ల అంటుంది. అంటే అప్పుడప్పుడు అచ్చినప్పుడు ఆమె కొంచెం ఆప్యాయంగా మాట్లాడి దగ్గరికి తీసుకోవడం వల్ల ఆమెకు కొంచెం ఇష్టంగా ఉండేది అంటుంది. అంటే ఎక్కువ ఆమె నన్ను దాదాపు తల్లిలాగానే చూసేది. అంటే నా మొఖంలో ఒంటరితనాన్ని గమనించి అంటే మనం ఇప్పుడు అంటే ఆమె మొఖంలో ఒంటరితనాన్ని, బాధను, విచారాన్ని చూసి ఆమె దగ్గరికి తీసుకొని కొంచెం తల్లిలాగా అంటే ఇట్లా ప్రేమాభిమానాలు పంచుతూ ఉండేదట. అంటే మరి ఇలా అంటే గ్రహి ఇలా హృదయానికి హత్తుకొని ఎంతో మరి అలా ఉండేది ఆమె నాకు అని చెప్తుంది. అంటే ఇక్కడేంటి అంటే ఆహ్ ఆమె ఒకసారి ఇక్కడికచ్చినప్పుడు ఏమంటదట, అంటే మా గదిలోకి చూసినప్పుడు ఆయనకు అంటే ఎలా అంటే, ఏదో ఒక రోజు మీనాక్షి ఆహ్, అంటే ఇప్పుడు ఆళ్ళ గదిలో ఉన్నప్పుడు గది అంటే వాళ్ళ ఇంటిలోకచ్చినప్పుడు అంటే ఇట్లా ఆహ్, మాట సందర్భంగా అంటదట. మీనాక్షి ఒక మంచి భార్య అవుతది అంటదట. అన్నప్పుడు
దానికి ఆయన వెంటనే ఎవరు తండ్రి ఎంటనే చురుగ్గా మీనాక్షి ఎప్పటికి పెళ్లి చేసుకోదు అన్నారు. ఈమె అనుడే ఆలస్యమట. వెంటనే మీనాక్షి ఎప్పటికి పెళ్లి చేసుకోదని ఇక్కడ తండ్రి అన్నాడట. అంటే ఎలా అంటే ఆయన ఇట్లా స్వరంతో తీవ్రంగా అంటే ఇట్లా కోపంగా అన్నట్టు తీవ్రంగా బిత్రపోయిందట. అంటే ఆమె ఈ మాట అంత మీనాక్షి ఎప్పటికి పెళ్లి చేసుకోదని గాంభీరంగా ఇట్లా కోపంగా అన్నప్పుడు ఆమె బిత్తిరిపోయి చూసిందట. అతిథి అనేట ఆమె బిత్తిరిపోయిందట. అంటే అలా ఎందుకు చేసిండో కూడా ఆమెకు అర్థం గాలేదు. మీనాక్షికి కూడా అర్థం గాలేదన్నట్టు. అంటే ప్రశ్నించడం ఇష్టం లేక మౌనంగానే వెళ్ళిపోయింది. అంటే ఎందుకలా అంటున్నావు నువ్వు అని కూడా ఆమె అంటే ఆయన కోపాన్ని గమనించింది. అంటే ఆయన ఎంతో కోపంగా అన్న మాట గంభీరంగా అచ్చిన స్వరంను గమనించి ఎందుకు అని కూడా అనలేక ఆమె మౌనంగా వెళ్ళిపోయిందట. అంటే ఇక్కడ మా నాన్న ఈమె అడిగిందట ఎవరు? మీనాక్షి. హ్మ్. నాన్న మీరెందుకిలా అన్నారు అని ఆహ్, అడిగిన్ అడిగిన్ అడిగే అడిగాను నేను. మరి అది నిజం గనుక అది స్థిరంగా, నిశ్చలంగా బదులిచ్చాడు ఆయన అంటుంది. ఎందుకు నాన్న మీరిలా అన్నారు అంటే, అదే నిజం గనుక అని అదొక్కటే బదులిచ్చిండట. అంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకోలేనంత వికారంగా ఉన్నానా నాన్న అనంటే అప్పుడు వేరే వ్యక్తి ముంగట మీనాక్షి పెళ్లి చేసుకోదు, ఎప్పటికి పెళ్లి చేసుకోదు అన్నప్పుడు ఆమె బాధ ఎంత వర్ణాతీతం ఉంటది మాస్టర్స్. అంటే ఆమె మీనాక్షి ఎంత బాధపడ్డది. అంతే అడుగుతుందన్నట్టు తండ్రిని. అంటే నేనంత వికారంగున్ననా? నన్నెవరు పెళ్లి చేసుకోనంత వికారంగున్ననా నాన్న అని అడుగుతుందట. మరి అంటే ఇక్కడ ఏమంటుంది బాధగా అడిగాను నేను అంటుంది. అంటే మరి ఇంత వికారంగా కాదు. మరి నేను అంటే వాస్తవానికి నా బాహ్య రూపం గురించి నేనెప్పుడు ఎక్కువ ఆలోచించలేదు అంటుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి తల్లే లేకపాయె. ఇంకా ఆమెదామె గమనించుకున్నంత ఎక్కడుంది. ఎప్పుడు కూడా గమనించుకోలేను అంటుంది. అంటే అయితే ఇక్కడ వయసు వచ్చిన స్త్రీతత్వం సంతరించుకొని మొట్టమొదటిసారిగా నా రూపం పట్ల నేను శ్రద్ధ పెట్టి నేను ఆకర్షణీయంగా లేనా అనిపించిందట. అప్పుడు ఆమెకు ఆహ్, అనిపించిందన్నట్టు. ఆలోచనొచ్చింది. అప్పటిదాకా తన అందం మీద గాని, తన మీద ఆలోచన రాలేదు అంటుంది ఇక్కడ. అంటే మొట్టమొదటిసారిగా నా రూపం పట్ల నేను శ్రద్ధ పెట్టి, నేను ఆకర్షణీయంగా లేనా అనిపించింది. అంటే తండ్రి మాటలు విన్నాంక అప్పుడు ఆమెకు అలా అనిపించిందట మాస్టర్స్. అంటే ఇక్కడ ఏమంటుందంటే, మరి నేను పొడవుగా, పొట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉన్నాను అంటుంది. మరీ పొడవుగా కాకుండా, పొట్టిగా కాకుండా మామూలుగా ఉన్నాను మధ్యస్థంగా. మరి ఇక్కడ నేను ఆకర్షణీయంగా లేనన్నప్పుడు మరి అంటే ఇట్లా ఇక్కడేమంటుంది నేను బాగా నల్లగా లేను, మరి బాగా తెల్లగా లేను. అంటే కొంచెం అలా నల్లగా ఉంటాను. కానీ మరి అంత అందవికారంగా కూడా లేను గదా! అంటే ఆమెకు ఎన్నో క్వెషన్‌లు నాన్న అన్న మాటకు ఆమె మనసులో ఎన్నో క్వెషన్‌లన్నట్టు గట్లా. మరి ఇలా నా వెంట్రుకలు కూడా బాగా అంటే ఒత్తుగా, పొడవుగా గాకుండా పల్చగా మామూలుగానే ఉండేటియి సన్నగా అంటుంది ఇక్కడ. అంటే ఇక ప్రతిది ఒకటి ఆమె అన్నీ అంటే ఎట్లంటే అవగాహన చేసుకుంటుందన్నట్టు. ఎవ్వరు అంటే నిన్నెవ్వరు పెళ్లి చేసుకోరు అన్నాక ఆమెకు అప్పటిదాకా లేని ఆలోచనలు ఆమె మనసులోకి వస్తున్నాయన్నట్టు. నేను మరి బాగా పొట్టిగా లేను, మరి బాగా పొడువుగా లేను. మామూలుగానే ఉన్నా గదా! నేను బాగా నల్లగా కూడా లేను. నేను మామూలుగా అంటే ఇట్లా ఆమెకు అన్నీ ఒక్కొక్కటి ఆమెకొస్తున్నాయన్నట్టు. నా వెంట్రుకలు కూడా మామూలుగానే మంచిగానే ఉన్నాయి గదా! అంటే ప్రతీదీ ఈమె అవగాహన చేసుకుంటుందన్నట్టు. అంటే ఆహ్, మరి ఏమంటే ఇక్కడ ఎ ఎందుకు మరి పట్టించుకోవాలంటుంది గదా! అంటే ఇక్కడ నా ఆకర్షణీయమైన విషయము నా ఒకటేంటిదంటే నా కుడి బుగ్గ కింద ఆహ్, కింది వైపున ఉన్న పుట్టుమచ్చ అంటుందక్కడ. అంటే ఆయన దాన్ని ఆహ్, పట్టించుకోవాల్సిన అవసరం అది విశేషమైన పనిగా అవసరం లేదు అంటుంది. అంటే నేను భావించలేదు. అంటే తన శ్రద్ధను అంత సౌందర్యం అంటే ఎప్పుడు కూడా శ్రద్ధ తన సౌందర్యం మీద ఎప్పుడు కూడా పెట్టలేను అంటుంది. అంటే అన్ మరి ఎక్కడంటే తన అంతర్ సౌందర్యం, శీలం పెంపొందించుకోవడం పట్ల కేంద్రీకరించాలి అని మాకు మిథులలో బోధించారు అంటుంది. అంటే ఎప్పుడు కూడా అంటే అంత పద్ధతిగా ఉంది ఆ మిథుల. అంటే ఎప్పుడు మనము బాహ్య సౌందర్యాన్ని చూసుడు గాదు, అంతర్ సౌందర్యాన్నే చూడాలి అన్నట్టు అక్కడ అంటే అట్లా మేము ఉండేవాళ్ళమని ఇక్కడ చెప్తుంది. అంటే
మరెప్పుడు మేము కేంద్రీకరించాలన్నా మాకు నిద్రలో ఇలా బోధించేవారు మాకు అని చెప్తుంది. అంటే బాహ్య రూపం పెళ్లిపై ప్రభావం ఎలా చూపుతుంది? మరి బాహ్య రూపము పెళ్లిపై ప్రభావం ఎలా చూపుతుంది అని ఇక్కడ అంటుందన్నట్టు. అంటే మా నాన్న ముఖం కొంచెం మృదువుగా మారింది. అలా అన్నప్పుడు మృదువుగా మారి అంటే ఈమె అడిగినప్పుడు అట్లా మృదువుగా మారి అంటే తను అంటున్నాడన్నట్టు. "మీనాక్షి నీ రూపం బాగానే ఉంది. దానితో అంటే నీ రూపంలో ఎలాంటి లోపం లేదు" అని మళ్ళగప్పుడు మృదువుగా చెప్తున్నాడట. అంటే "నీకు పెళ్లి వద్దనడానికి కారణము నీ రూపం కాదు. అంటే పెళ్లి మనకు కలిసి రాదు అని నేనన్నాను తప్ప నువ్వు అందంగా లేవని కాదు. దానికి కారణం నీకు రూపం గాదని" అప్పుడు మృదువుగా సమాధానం ఇచ్చాడట తన తండ్రి. అంటే దానివల్ల అంటే నీపై అంటే గొప్ప దురదృష్టం వచ్చి పడుతుంది అంటుంది. అంటే నీ పెళ్లి వల్ల అంటే నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల నీపై కూడా అంటే ఇన్ని అంటే ఆళ్ళకు ఏదో ఉంది తరతరాల నుంచి ఉంది గాబట్టే, నీపై కూడా దురదృష్టం పడుతుంది అని చెప్తున్నాడిక్కడ. అంటే ఆ పెళ్లి వల్ల నీపై కూడా అది దురదృష్టం పడుతుంది అని చెప్తున్నా. అంటే నేను ఏడుస్తూ ఆ విధంగా ఎందుకంటున్నారు నాన్న అని అడిగిందట. ఎవరు మీనాక్షి. ఇట్లా అన్నప్పుడు దురదృష్టము పెళ్లి చేసుకుంటే వస్తదన్నప్పుడు ఎందుకు నాన్న నువ్వు వాళ్ళెందుకు అంటున్నావు అని అడిగిందట మీనాక్షి. అడిగినప్పుడు మరిక ఆహ్, ఏ జీవితమంతా మీరు దురదృష్టం అంటూనే ఉన్నారు. ఎప్పుడు కూడా దురదృష్టం అంటూనే ఉన్నారు. మాట్లాడితే నేను వింటూనే ఉన్నా. ఎందుకు నాన్న మరి ఆ దురదృష్టము మరెందుకు ఇలా అని మరి మిగిలిన వారికి మిగిలిన వారిలాగా కాకుండా మనం ఎందుకు ఇలా ఉన్నాము? మరి మనకు ఆనందం ఎందుకు ఉండడం లేదు అని ఈమె క్వెషన్‌లేస్తుందన్నట్టు. ప్రశ్న ఏస్తుంది ఎవరిని? తండ్రిని. అంటే మిగిలిన వారిలో మనమెందుకు లేము? మనం ఎప్పుడు జూసినా నువ్వు చిన్నప్పటి నుంచి ఇదే మాట మాట్లాడుతున్నావు. ఆ దురదృష్టం అంటే ఏంటి? అని ఈమె అడిగిందట. అంటే వాళ్ళకంటే మనం తక్కువనా? అదృష్టంతో ఎన్ ఎన్ ఆహ్, అదృష్ అదృష్టంతో ఆనందంగా ఉండలేమా అంటూ అడిగిందట. అంటే మరి వాళ్ళకంటే మనం ఎందుకు తక్కువ? మరి మనమెందుకు అదృష్టంగా ఉండలేము? అని ఆ తండ్రిని అడిగిందట మీనాక్షి. మరి అలా అడిగినప్పుడు వాళ్ళకంటే మనము మరి అన్నప్పుడు ఎందుకు నాన్న అన్నప్పుడు కూడా ఎందుకు, ఎందుకని ఎన్ని సార్లు అడిగినా గాని అంటే ఈమె మామూలుగా గాదు. కళ్ళ నుండి నీళ్లు గారుతూ ధారాళంగా ఏడుస్తూ అడిగిందట. చాలా బాధతోని కళ్ళ నుండి నీరు ధారాళంగా కారుతుండంగా అడిగిన నా తండ్రి ముందు నేనెన్నడూ ఆ విధమైన ఉద్వేగాన్ని ప్రవర్తించలేదు. ఇదే మొదటిసారి అంటుంది. అంటే ఎప్పుడు కూడా తన తండ్రి ముందు ఆ రకంగా నేను ప్రవర్తించలేను. ఇదే మొదటిసారి. అంటే జీవితంలో ఏర్పడబోయే ఏకైక ఆనంద మార్గాన్ని ఆయన మూసేస్తున్నారు అన్న భావన నన్ను నిలువనీయకుండా మాట్లాడించింది అంటుంది. అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలో అంటే స్త్రీ జీవితంలో ఒక పెళ్లి అనేది ఆనందకరమైన విషయం గదా! ఆ విషయాన్ని మరెందుకు నాకు ఆ దారి అంటే ఆనందకరమైన దారిని తను మూసేస్తుండేమో. అంటే ఈమెకు తెలదు గదా! అసలు నిజం తెలక ఈమె అలా అనుకోని అలా ఉద్రేకంగా ప్రశ్నలు వేయడము మొదలుపెట్టిందట. అంటే మరెందుకిలా ఆ మార్గాన్ని మూసేస్తుండు నా తండ్రి అన్న భావననే నన్ను ఇలా నిలవనీయకుండా మాట్లాడిపించింది అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే మా నాన్న అంటే ఇక్కడ నాన్న సమాధానము చెప్పలేరు. చిన్నగా గాలిలోకి చూస్తూ నిలబడి చివరగా అన్నాడట. "బిడ్డ మనము మార్చలేని కొన్ని విషయాలుంటాయి. గతంలో జరిగిన దాన్ని నువ్వు గాని, నేను గాని మార్చలేము. జనక మహారాజు కూడా దానిని మార్చలేరు. కానీ ఆయన నాకు సహనం, త్యాగం, ఓర్పును బోధించారు. నేను నీకు కూడా అవే నేర్చుకోమని చెబుతున్నాను. జీవితం నీకు ఇచ్చిన దానిని నువ్వు అంగీకరించడం నేర్చుకో. నువ్వు విధుల పరిపూర్ణంగా ఇష్టంతో నిర్వహిస్తే నాలాగానే సంతృప్తితో ఉంటావంట. అంటే ఇక్కడ ఆమె అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పుడో అసలు తెలలేదన్నట్టు. మీనాక్షి, మీనాక్షి అడిగిన ప్రశ్నలకు ఏం జెప్పుడో తెలవక తను ఏంటంటే శూన్యంలోకి చూస్తూ అన్నాడట. అంటే బిడ్డ నేను జెప్పేది ఒకటి విను. ఇప్పుడు గతంలో ఎన్నో జరిగినాయి. ఇవన్నీ నేను మార్చలేను, నువ్వు మార్చలేవు. ఆఖరికి
ఆ మహారాజు గాని, ఆ దేవుడు కూడా మార్చలేడు. నీకిచ్చిన ఈ జీవితాన్ని నువ్వు ఆనందంగా స్వీకరించడమే నేర్చుకో అంతే అని చెప్తున్నాడు గంతే అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే పరిపూర్ణంగా ఇష్టంతో నువ్వు స్వీకరించు. అంటే ఇక్కడేంటిదంటే నువ్వు చేసే పనులు అంటే నువ్వు చేసే పనుల మీదనే నువ్వు ఆహ్, ఇష్ ఆహ్, దాని మీద పెట్టు దృష్టి గాని, వీటి మీద పెట్టకు. నాలాగే నువ్వు సంతృప్తిగా ఉంటావు. అంటే నేనెట్లయితే పనిలో లీనమయ్యే మహారాజులాగా ఆ మహారాజు దగ్గర ఎట్లా చేస్తున్నాడో నువ్వు కూడా అలా నిధుల మీద దృష్టి పెట్టినప్పుడు సంతృప్తిగా ఉంటావు. మరి అని చెప్పిండు. దీన్ని మనం ఎవ్వరం మార్చలేము అని ఇక్కడ ఆహ్, చెప్పిండు మాస్టర్. నమస్కారం మాస్టర్. నాకింతటి అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు. థాంక్ యూ.